ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నల్గొండలో తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 8 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల సమయం వరకు కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పటిష్ట బందోబస్తు నడుమ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 25,797 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 76.33% కూడా పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా సుమారు ఒక అంచనా ప్రకారం అయితే 96.73 వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా అధికారులు చెబుతున్నారు. అయితే 4 గంటలకు రావాల్సిన బోర్డుని అయితే మరికొద్ది సేపట్లో వెలువరిస్తామని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఖమ్మంలో చిన్నపాటి గొడవ మినహా ఎక్కడా కూడా 3 ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా ఇంకా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతోపాటు ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఇక్కడ 4 గంటలకు సరిగ్గా 4 గంటల సమయంలో అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా తాళాలు వేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా పోలింగ్కి సంబంధించినటువంటి ఈ బ్యాలెట్ పత్రాలు మొత్తాన్ని కూడా స్టోరేజ్ ఉంచినటువంటి బ్యాలెట్ బాక్సులు మొత్తాన్ని కూడా ఇక్కడ ఏపీఓ సమక్షంలో ఏజెంట్ల సమక్షంలో కూడా ఈ బ్యాలెట్ బాక్సులకి సీల్ వేశారు. ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఇప్పుడు భారీ భద్రత నడుమ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అయితే నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 37 పోలింగ్ కేంద్రాల నుంచి కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆడ్యాల బావి వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూములకు ఈ బ్యాలెట్ బాక్స్ను తరలిస్తారు. అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం నుంచి కావచ్చు, అక్కడి నుంచి కూడా ఈ బ్యాలెట్ బాక్స్ మొత్తాన్ని కూడా భారీ బందోబస్తు, అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా అక్కడి నుంచి ఈ బ్యాలెట్ బాక్స్ను తీసుకొస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క వాహనానికి కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ఏదైతే బ్యాలెట్ బాక్సులని వ్యాన్లో తరలించి వ్యాన్లు వచ్చే క్రమంలో ఆ దారి మార్గం మొత్తం కూడా ఈ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కనుక తలెత్తినట్టయితే వెంటనే మరొక వాహనంలోకి ఈ బ్యాలెట్ బాక్స్ను షిఫ్ట్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఎస్కార్ట్ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా కూడా ఈ బ్యాలెట్ బాక్సుల మొత్తాన్ని కూడా ఒక పటిష్ట బందోబస్తు నడమ కూడా ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆడ్యాల బావి వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూములకు అయితే తరలిస్తారు. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడికే ఈ స్ట్రాంగ్ రూమ్ వద్దకే ఇక్కడ ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో కూడా ఈ బ్యాలెట్ బాక్సులను ఇక్కడ నల్గొండ జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్కి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తంగా కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓటు